అప్పుడు 2 లీటర్లు అట్లా కొట్టిస్తుంటే ఇప్పుడు లీటర్ కొట్టించడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. कल 2-3 दिन से 3 रुपये बढ़ के है। पहले आरटीसी बस फ्री करके दे दी है। आप बचना कैसा, ये मुश्किल हो के दूसरा कुछ भी नहीं है हमारे इसमें। ఆల్రెడీ నరేంద్ర మోడీ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు. ఈ పేరు యుద్ధం పేరు మీద పెట్రోల్ ధరలు పెంచాలా, ప్రజలను దోపిడీ చేయాలి. ఇక మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది, కానీ తప్పదు. ఇక మన మోడీ గారు ఉన్నారు, ఆయన కూడా ఏం చేయడం లేదు. మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఏం చేయడం లేదు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా సంక్షోభం నెలకొంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరగడంతో సామాన్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏమంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికెన్ మసాలా చెప్పండి, ఈ యొక్క ధరలు పెరగడం వల్ల మీరందరూ కూడా ఏమంటున్నారు? ధరలు పెరగడం వల్ల సఫర్ అయితే అవుతున్నాం, కానీ అది తప్పని పరిస్థితి. ఇక యుద్ధం వల్ల పెరిగింది. ప్రతి ఒక్కరు అంటారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, కేంద్ర ప్రభుత్వం పెంచిందని. అట్లేముండదు. మనం బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి బయట ఎఫెక్ట్ ఎట్లాంటి యుద్ధం వల్ల అన్ని దేశాలకి ఎఫెక్ట్ పడ్డది, అందుకని పెరిగింది అనుకుంటా. ఇక మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది, కానీ తప్పదు. ఇక మనం ఈ యుద్ధం వల్ల ఇట్లా అవుతుంది కాబట్టి పాటించాల్సిందే. అన్ని పెరుగుతున్నాయి, సాధారణంగా పెరుగుతుంది. అంతే. ఫస్ట్ మన రక్షణ ఇంపార్టెంట్. దానికోసం మనం ఇంకొక దాన్ని కామెంట్ చేసే అవసరం లేదనిపించింది. గవర్నమెంట్ తప్పే అనిపిస్తుంది. కాబట్టి మన గవర్నమెంట్ మంచిగా ఉందనుకోవాలి, అంతే. మన దాకా రాకుండా ఉంటాయి అది. ఆ పరిస్థితులు మన దగ్గర లేకపోతే వాళ్ళు. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దీనివల్ల మరి భారం ఎట్లా పడుతుంది? మీరందరూ కూడా ఏమంటారు? ఒక పక్క ఏమంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతున్న యుద్ధం కారణంగానే పెట్రోల్ అని చెప్తా ఉన్నారు. కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక సాంప్రదాయం చేసుకుంటుంది. ఎట్లా అంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, మొన్ననే మున్సిపల్ ఎన్నికలు కొన్ని 5 రాష్ట్రాల్లో మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్లాన్ వేసుకున్నాడు. ఈ పేరు యుద్ధం పేరు మీద పెట్రోల్ ధరలు పెంచాలా, ప్రజలను దోపిడీ చేయాలా. 5 గంటలకు డబ్బాలు క్లోజ్ అయితే ఎన్నికలు వేసేటి కథం. అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ప్రతిసారి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలా. అదే నేపాల్లో 60 రూపాయలు ఉన్నాయి. మన పక్క దేశం హిందూ దేశం, అది ప్యూర్ హిందూ దేశం. మన హిందూ దేశం అని గొప్ప చెప్తారు. అదే హిందూ దేశాలు 60 ఉంటే 60-64 ఈడ 113 రూపాయల 90 పైసలు మన భారతదేశంలో. ఇంకా కొన్ని జాగ్రత్త ఇంకా ఎక్కువ ఉన్నది. అంటే ఇష్టంకి వచ్చినట్టు నరేంద్ర మోడీ ధరలు వేస్తూ ఉన్నాడు. మొన్ననే గ్యాస్ ధరలు కమర్షియల్ అంటే హోటల్లో కానీ, ఛాయ్ కానీ, టిఫిన్ భోజనాలు చేసే హోటళ్ళు ఏదైతే ఉంటాయో అక్కడ 1000 రూపాయలు 993 రూపాయలు ధరలు వేస్తే ఒకటేసారి. ఇలా సామాన్య ప్రజలు టిఫిన్ చేద్దామంటే డబుల్ ధరలు వేస్తారు. రొట్టెకు 50 రూపాయలు తీసుకుంటారు. మరి ఏం చేస్తావు? ఈ విధంగా సామాన్య ప్రజలకు, కార్మికులు ఎక్కువ శాతం కూలీ నాలి చేసుకుంటే వాళ్ళు, హోటల్లో చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు, అక్కడక్కడ మునీములు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఇంటికి పోరు మధ్యాహ్నం పాపం. వాళ్ళు ఏదో అన్నం తింటే 20-30 రూపాయలది గరీబ్ వాళ్ళకి పెట్టే హోటళ్ళు ఉండే. ఇప్పుడు ఏదైనా 100 రూపాయలు తక్కువ లేనే లేదు. అంటే సామాన్య ప్రజల మీద, హిందూ దేశంలో సామాన్య ప్రజల మీద భారం మోపే నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతా ఘోరం ఈ ప్రపంచంలో ఎక్కర్లేదు. ఈ యొక్క ధరల గురించి మీరందరూ కూడా ఏమంటున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా ఉంది? పెట్రోల్ డీజిల్ ధరలు కొద్దిగా పెరిగినాయి కాబట్టి సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. పాత ఉన్న రేటు తగ్గించి సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. బస్ అట్లా ఇంతకుముందు మీరు ఎంత కొట్టించేవారు, ఇప్పుడు ఎంత కొట్టించారు? అంతే. అప్పుడు 2 లీటర్లు అట్లా కొట్టిస్తుంటే ఇప్పుడు లీటర్ కొట్టించడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది బాగా. అంతే. ప్రజలకు కానీ, కార్మికులకు కానీ దేశంలో ఒక పరిశ్రమ కూడా నిర్మించకుండా ఈరోజు కార్మికులను మరి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ మరి ధరలు పెంచడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాలలో నిత్యావసర వస్తువు ధరలు కానీ మరి అనేక ధరలు ఈరోజు విపరీతంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో చాలా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉండేవి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య మానవులు ఈరోజు పెట్రోలు చూడు చాలా ఘోరమైన పరిస్థితి. రోజుకు ప్రతి సంవత్సరం 1 కానీ 2 నుంచి ఈరోజు ఏకదము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై చాలా భారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 5 రూపాయలు పెట్రోలు, 1 లీటర్కు 5 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనే దాంతో దేశ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, మరి కర్షకులు కానీ, ప్రజలు కానీ అడుగుతూ ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మేము ఒకటి ఏంటంటే మేము చెప్పడం లేదు. ఇప్పుడు ఏదైతే మరి బైకులు నడిపిస్తూ ఉన్నారో మరి లాంగ్ పోవాలి. ఒక లాంగ్ పోవాలంటే పెట్రోల్ ఏ విధంగా ముందు ఒకప్పుడు 60 రూపాయల లీటరు పెట్రోల్ ఉండే. ఒక 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే ఇప్పుడు 200 కిలోమీటర్లు మేము పోకుంటూ వచ్చిన దినాలు ఉన్నాయి. ఇక్కడ ఏకదం 5 రూపాయల మరి పెట్రోలు ధరలు పెంచడం చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి రావడం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దీని గురించి ఏమంటారు మీరు? क्या करना है इसमें, क्या करना? आज 3 रुपये बढ़ गया, कल 2-3 दिन से 3 रुपये बढ़ के है। पहले आरटीसी बस फ्री करके दे दी है, आप बचना कैसा है ये मुश्किल हो के, दूसरा कुछ भी नहीं है हमारे इसमें। कुछ भी घर पे तो कुछ भी नहीं जा लेके जा रहे हम, क्या 1 रुपया नहीं बच रहा घर पे, जो करे वाला पूरी मेहनत पूरी उसमें चल जा रही है। डीजल डालो, ये करो वो करो, गाड़ी के ऊपर रिपेयर बनाओ, सब करो, कुछ भी नहीं बच रहा इसमें। अब क्या करेंगे उसमें? क्या है 2-3 दिन से तो और बहुत तकलीफ हो गई। पहले तो 99 रुपीज़ था कुछ, तो अभी कितना 99 नहीं 98 रुपीज़ था, अभी और 3 रुपये बढ़ गया, 101 रुपये तक हो गया। क्या उसमें क्या लेके जा रहे, क्या खाना क्या नहीं, बच्चे है बाल बच्चे कैसा करना। सरकार को क्या बोलने का रहता उनको, क्या करने का, अपन क्या बोले तो क्या मानते उन्होंने। तब बस फ्री कर दिया, एक लांग मारने गए तो एक लेडीज़ भी आके नहीं बैठती ऑटो में, लेडीज़ के साथ जेंट्स तो आके बैठता नहीं। कितने भी देर बस आती है उतने देर रुकते, पर एकले भी आके बैठते नहीं, इसमें क्या करेंगे उसमें। మరి ఇంతగా రేట్లు పెంచితే ఎట్లా మరి? చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము. బండ్లు నడపాలంటే కష్టమవుతుంది. 15 లీటర్లు 20 లీటర్లు ఇట్లా కొట్టుకుంటా ఫుల్ ట్యాంక్ చేస్తుంటాం. ఇప్పుడు కష్టమవుతుంది. ఇప్పుడు 10 లీటర్లు 15 లీటర్లు పోసుకుంటూ నడుపుతున్నాం అంతే. చాలా ఇబ్బంది ఉంది. గతంలో ఎంత వచ్చేది వర్క్ చేస్తే పని? కానీ డీజిల్ రేట్ ఎక్కువ పెరగడంతో మాకు చాలా కష్టాలు పెరుగుతున్నాయి. మళ్ళీ కిరాయిలు పెంచితేనేమో జనాలు మొత్తుకుంటున్నారు. పని చేయాలంటే బాగా భయం వస్తుంది. సామాన్య ప్రజలతో చాలా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు పెరిగినాయి. మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా బతకాలి, చాలా కష్టమవుతుంది. మన మోడీ గారు ఉన్నారు, ఆయన కూడా ఏం చేయడం లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఏం చేయడం లేదు. రెండు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, సామాన్య ప్రజల భారం వేస్తున్నారు మొత్తం. సో ఇది సామాన్య ప్రజలకు ఇది భారంగా ఉంది. రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆచి చికెన్ మసాలా.